వ్యవసాయం ప్రాథమికంగా ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు మనం తయారు చేసుకున్న ఒక వ్యవస్థ. క్రమేపీ ఆ వ్యవసాయం కూడా వాణిజ్య అవసరాలకు అనువుగా మారిపోయింది. ఒక రైతును చూసి ఇంకొక రైతు అనుసరించడం మీదే ఎక్కువ శాతం వ్యవసాయం ఇప్పుడు జరుగుతుంది. గతంలో పొలం గట్ల చుట్టూనో లేదా ఒక మడిలోనో ఇంటి అవసరాల కోసం కూరగాయలు ఆకుకూరలు పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యవసాయ భూముల్లో మచ్చుకు కూడా ఇవి కనబడటం లేదు. మొక్కజొన్న వేస్తే మొత్తం మొక్కజొన్నే, పత్తి వేస్తే మొత్తం పత్తే, క్యాలీఫ్లవర్ వేస్తే మొత్తం క్యాలీఫ్లవరే. అది కూడా పూర్తిగా రసాయనమయం అయిపోయింది. సమీకృత జీవన విధానం, పాడి పంట అనే ప్రాథమిక సూత్రానికి మన వ్యవసాయ విధానాలు చాలా దూరం జరిగాయి. ప్రధాన పంట ఏమి సాగు చేస్తున్నా ప్రతి రైతు ఒక 20 సెంట్లలో ప్రకృతి వ్యవసాయ విధానంతో ఏటీఎం మోడల్లో సాగు చేస్తే ఆరోగ్యకరమైన ఆకుకూరలు కూరగాయలతో తమ కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ నెలకు 10,000కు పైగా సంపాదించుకోవచ్చని చెబుతున్నారు శ్రీ రాహెల్రావు గారు. రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగంలో గుంటూరు జిల్లా వడ్లపూడి ఇన్ఛార్జిగా పనిచేస్తూ సొంతంగా ఏటీఎం మోడల్లో వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఆదాయం గడిస్తున్నారు శ్రీ రాహెల్రావు గారు. నమస్కారం అండి, నా పేరు రాహెల్రావు. నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విభాగంలో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. నా యూనిట్లో 2 గ్రామాలు ఉంటాయి. ఒకటి పెదవడ్లపూడి, రెండవది చిన్నవడ్లపూడి అండి. ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ నుంచుని ఉన్నది ఏటీఎం మోడల్ అంటామండి. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ అని. అంటే రైతు సుస్థిరంగా ఉండాలి, రైతుకి ఎప్పుడు ఆదాయం రావాలి అని అంటే అతనికి ఉన్న పొలంలో కొంత 20 సెంట్లు తీసుకొని అందులో ఏటీఎం మోడల్ వేసుకుంటే ఆ ఏటీఎం మోడల్ ద్వారా ప్రతి 35 రోజుల నుంచి మనకి ఆదాయం మొదలవుతుంది. ఆకుకూరల ద్వారా స్టార్ట్ చేసుకుంటాము. అట్లా ప్రతిరోజు రోజు విడిచి రోజైనా సరే మనకి ఆదాయాన్ని తీసుకొచ్చుకోవడాన్నే ఏటీఎం మోడల్ అని అన్నాం. ఈ మోడల్లో మేము ఏం చేస్తామంటేనండి, ఒక 20 సెంట్లు తీసుకుంటాం. 20 సెంట్లలో చుట్టూ కాలువ తీస్తాం. 1 అడుగు లోతున ఒక కాలువ తీస్తాం. ఆ తర్వాత మనకు నీటి వనరు ఉన్న ప్రాంతం నుంచి 4 అడుగులు వెడల్పున ఒక బెడ్, ఒక కాలువ తీస్తాము. ఆ తర్వాత మళ్ళీ 4 అడుగులకి కాలువ తీస్తాం. ఆ కాలువలో తీసిన మట్టి అంతా మధ్యలో పోయటం వల్ల అది ఒక బెడ్ లాగా వచ్చేస్తుంది. ఈ బెడ్లో మనము దుంప జాతులు వేసుకుంటామండి. మొదటిగా ముల్లంగి 4 అంగుళాలకి 4 అంగుళాలకి ఒక సాలు పెట్టుకొని, సాలుకి మధ్య అన్నట్టు ఒక సాలులో ముల్లంగి పెట్టుకుంటాము. 4 అంగుళాల తర్వాత మళ్ళీ ఇంకొక సాలు, ఆ సాలులో బీట్రూట్ పెట్టుకుంటాము. తర్వాత మళ్ళీ 4 అంగుళాలకి ఇంకొక సాలు, అందులో క్యారెట్ పెట్టుకుంటాం. ఈ విధంగా పెట్టుకుని ఈ మధ్యలో బెడ్కి 4 అడుగుల బెడ్కి మధ్యలో 2 అడుగులకి ఒక మొక్కజొన్న విత్తనాన్ని పెట్టుకుంటాం బోరికి మొత్తం. ఆ మొక్కజొన్న తర్వాత మళ్ళీ అడుగు వెడల్పుకి, అడుగు వదిలేసిన తర్వాత అడుగుకి మిరప, వంగ, టమాటా, లేదు చిక్కుడు, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు, ఇలా రకరకాల పంటలన్నీ మనము మన భూమిలో పెట్టుకుంటాం. దీనివలన ఆకుకూరలు అయితే 30 రోజులు లోపు వచ్చేస్తాయి, వాటిని మార్కెట్ చేసుకుంటూ ఉంటాం. 30 రోజులు దాటిన తర్వాత 40 రోజుల లోపు ముల్లంగి వచ్చేస్తుంది, ముల్లంగిని మార్కెట్ చేసుకుంటూ ఉంటాం. ముల్లంగి అయిపోయిన తర్వాత వెంటనే బీట్రూట్ వస్తుంది, 60 రోజులకి బీట్రూట్ని మార్కెట్ చేసుకుంటూ ఉంటాం. వెంటనే మళ్ళీ క్యారెట్ వస్తుంది 90 రోజులకి, దాన్ని కూడా మనం మార్కెట్ చేసుకుంటూ ఉంటాం. వీటికి మధ్యలో మనం వేసినటువంటి ఆకుకూరలు, మళ్ళీ కూరగాయలు మన ఇంటి అవసరాలకు సరిపోగా బయటకు కూడా అమ్ముకుంటూ ఉంటాం. ఇప్పుడు మేము వేసి 2 నెలలు అయిందండి ఏటీఎం మోడల్ వేసి. మొదటిసారిగా పంటను తీసుకున్నాం, ముల్లంగి అమ్ముకున్నాం. ముల్లంగి దుంప వచ్చేసి 3 రూపాయలు 4 రూపాయలు మంగళగిరి మార్కెట్లో, విజయవాడ మార్కెట్లో అమ్మాము. ఈ రోజుకి ముల్లంగి మీద వచ్చగా 7,000 రూపాయలు సంపాదించగలిగాం. అట్లాగే ఆకుకూరలు, తోటకూర మేము ఎప్పటికప్పుడు తీసి కట్టకట్టి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తోకుగా ఒక రైతుకి ఇచ్చేసాము. ఆయన 1,500 రూపాయలు ఇచ్చేసి ఇందులో ఉన్నటువంటి తోటకూరను తీసుకుపోయాడు. అట్లాగే 1,200 రూపాయలు ఇచ్చి పాలకూర తీసుకుపోయారు. అట్లాగే 10,000 రూపాయలు ఇచ్చేసి గోంగూరను తీసుకుపోయారు. ఇంకా మళ్ళీ అది పోగా రెండోసారి మేము వేసాము. మీరు చూస్తున్నది ఇదంతా. మొదటిసారి వేసిన చెట్టు చిక్కుడు ఇప్పుడు కాపుకొచ్చి ఉందండి. అట్లాగే గోరు చిక్కుడు కూడా ఉంది, ఆ గోరు చిక్కుడు కూడా కాపుకొచ్చి ఉందండి. అట్లా ఇందులో సన్ఫ్లవర్ వేసాము. సన్ఫ్లవర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకున్నామంటే, ఈ సన్ఫ్లవర్ వల్ల మాకు నూనె తీసుకోవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వు 4 కిలోలు విత్తనాలు తీసుకెళ్తే 1 కిలో నూనె వస్తుందన్న కాన్సెప్ట్తో సన్ఫ్లవర్ కూడా వేసాం. కానీ ఆ సన్ఫ్లవర్ మా చేతికి వచ్చే విధానం ఏం కనపడలేదు. ఏమయ్యా అంటే చిలకలు, రామచిలకలు, గోరింకలు, పిచ్చుకలు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ విపరీతంగా వచ్చేసి అవి తిని వెళ్తున్నాయి. అవి తినేందు వల్ల మాకు లాభమే.
అవి తినేస్తున్నాయి, పంట మనకు చేతికి రావట్లేదన్న బాధ మాకు లేదు. ఎందుకనంటే అవి వేసే రెట్టలు, అందులో అవి ఎక్కడెక్కడ ఏమేమి 5 రకాల గింజలు తినొస్తున్నాయో అన్ని రకాల పోషకాలు, ఉప పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ వాటి రెట్టల ద్వారా మా భూమిలోకి ఇంజెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మేము సంతోషపడుతున్నాం. అంటే మా పెట్టుబడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అట్లాగే సజ్జ వేసాము, సజ్జ చుట్టూ బోర్డర్ క్రాప్గా వేసాము. మా 25 సెంట్లు చుట్టూ మొత్తం బోర్డర్ క్రాప్గా సజ్జ వేసుకున్నాం. సజ్జ కూడా మాకు చేతికి వస్తుంది అనుకున్నాం, కానీ సజ్జను కూడా అవే పక్షులు బాగా ఆహారంగా తీసుకుంటున్నాయి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పక్షుల కిలకిలారావాలతో మా భూమిని సారవంతం చేయడానికి ఒక ఫ్యాక్టరీ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం ఉన్నాం అన్నమాట మేము. కానీ ఈ రోజుకి మాకు ఈ ఏటీఎం మోడల్లో ఇద్దరిది, రతన్రాజు అని అతనిది, నాది, ఇద్దరిది కలిపి ఈ ఏటీఎం మోడల్ ఇప్పటికి 20,000 రూపాయలు మేము సంపాదించుకోగలిగాము. ఇంకా పంట ఉంది 2 నెలలకి. 2 నెలలకి 20,000 రూపాయలు. ఇది మొదటిసారే. ఈసారి నుంచి మేము పెడుతున్నదంతా ఏమవుతుందని అంటే పెట్టుబడి తగ్గిపోతుంది. ఇక రాను రాను పెట్టుబడి పెట్టం. ఇందులోనే కొన్ని తోటకూర విత్తనాలను ముదురు విత్తనాలుగా చెట్లు అట్టు పెట్టుకున్నాం విత్తనాల కోసం. అట్లాగే ముల్లంగి కూడా చెట్లు అట్టు పెట్టుకున్నాం విత్తనాల కోసం. అట్లాగే గోంగూర కూడా అట్టు పెట్టుకున్నాం విత్తనాల కోసం. ఈ విధంగా కొన్ని విత్తనాలని మా పొలంలోనే విత్తనాలు నిలవగట్టుకొని ఇక నుంచి విత్తనం కూడా కొనకుండా అదే విత్తనాన్ని వేసుకుని పంట తీసుకొని సుస్థిరంగా నెలకి ఎంత తక్కువలో తక్కువ 10,000 అయినా సరే సంపాదించగలమని ఒక నమ్మకం వచ్చేసింది. సంపాదించుకుంటున్నాం కూడా. 20 సెంట్ల విస్తీర్ణంలో నెలకు 10,000 రూపాయలు ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతులు అమ్మి ప్రశాంతంగా సంపాదించుకోగలమన్న నమ్మకం మాకు కుదిరింది. సంపాదించుకుంటున్నాం కూడా. దీనికి ఏం లేదండి, ప్రకృతి వ్యవసాయం వీటిని మనము వ్యవసాయం చేసే విధానం ప్రకృతి వ్యవసాయం చేసే విధానమేనండి. ఘనజీవామృతం ఆఖరి దిక్కులో వెయ్యటం ద్వారా ఎకరానికి 400 కేజీలు టైప్ 1 ఘనజీవామృతము, 1000 కేజీలు టైప్ 2 ఘనజీవామృతం. మేము మాత్రం టైప్ 1 ఘనజీవామృతమే వాడతాం. ఇందులో ఎకరానికి 400 కిలోలు. అంటే ఈ 20 సెంట్లకు వచ్చేసి మేము 100 కిలోలు వేసాం. అంతకుమించి మేము ఏం పెట్టుబడి పెట్టలా. మళ్ళీ 2 సార్లు మాత్రం నీమాస్త్రం స్ప్రే చేసాం. మళ్ళీ ఇంకా ఇతర ఏమీ స్ప్రే కూడా చేయలేదన్నమాట. నీమాస్త్రం అంటే వేపాకులతో తయారవుతుంది. వేపాకులు, ఆవు మూత్రము, ఆవు పేడతోనే తయారవుతుంది. అదే స్ప్రే చేసేసుకుంటూ ఉంటాం. చూడండి, మీరు చూస్తున్నారు ఇదంతా. ఇదిగోండి, ఇది తోటకూర. మొదటి కోత కోసేసాం, రెండో కోత కోసేసాం, మూడో కోత వచ్చింది. ఇప్పుడు పనికిరాదు అనుకుంటున్నాం దీన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఏటీఎం మోడల్లో ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ వేయాలని అనుకుంటున్నాం. అట్లా అంటే ఒక బెడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో బెడ్, అట్లా అన్ని బెడ్లు ఖాళీ అయిపోయిన దాకా ఉండవండి. ఖాళీ అయిన బెడ్ని అయినట్లు మళ్ళీ పంటతో నింపేసుకుంటున్నాం అందులో. ఇదండి బెడ్, 4 అడుగుల బెడ్ అండి. ఈ విధంగా 2 పక్కల కాలువలు తీసుకుంటాం. అడుగులోతు కాలువ. ఆ కాలువలో తీసుకున్న మట్టి అంతా మేము బెడ్ మీదకి వేసుకుంటాము. అప్పుడు మనకు 4 అడుగులు బెడ్ రెడీ అవుతుందండి. అడుగులోతు వస్తుంది కాలువ. బెడ్ అంటే అడుగు మందాన్ని ఉంటుంది అన్నమాట బెడ్ కూడా. ఇందులో మొదటి సాల్లో ముల్లంగి వేస్తాము. 4 అంగుళాల తర్వాత రెండో సాల్ వస్తుంది. రెండో సాల్లో బీట్రూట్ వేస్తాము. మళ్ళీ 4 అంగుళాల తర్వాత మూడో సాల్ వస్తుంది. అందులో క్యారెట్ వేస్తామండి. నేల కూడా చూడండి ఎంత చక్కగా గుల్లబారిపోయి పొడి పొడిగా మెత్తగా, ఎంత మెత్తగా ఉందో పొడి పొడిగా. ఊరిని గడ్డ కూడా చిదిపితే చక్కగా చిదిగిపోతుంది. ఇట్లా సార్ తేమ ఉంటే శుద్ధ అయిపోతుంది. ఇక్కడ మనకి సరిపడా తేమ ఉన్నా కానీ చక్కగా పొడి పొడిలాడుతూ చేతికి కూడా పట్టి అంటకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. నీరు కూడా బాగా పీల్చుకుంటుందండి. ఇది బెడ్ కూడా బెడ్ మునిగిపోకుండా నీళ్లు పెడతాం. వచ్చగా కాలువల్లోనే నీళ్లు పెడతాం. పారించటమే కాలువలోనే. బెడ్ని కాలువ నీళ్లు బెడ్ని ఎక్కనయ్యం. ఓన్లీ కాలువలోనే పెడతాం. ఈ దరి నుంచి 2 అడుగులు బెడ్ నానుతుంది. ఆ దరి నుంచి 2 అడుగులు బెడ్ నానిపోతుంది. ఇందులో పెట్టిన గింజ జర్మినేషన్ వచ్చి పంట వస్తుంది. అంతేగాని బెడ్ అంతా నీళ్ళు ఎక్కేటట్టు పెట్టం. ఆ విధంగా మేము సస్టైన్గా, సుస్థిరంగా నెలకు 10,000 రూపాయలు ఆనందంగా ఏ బాధ లేకుండా 1-2 గంటలు ఇందులో పనిచేసి సంపాదించుకోవచ్చు అన్న నమ్మకం మాకు మా రైతు సాధికార సంస్థ సిబ్బంది కలగజేశారు. అది మేము ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాం. వీళ్ళంతా మా ప్రకృతి వ్యవసాయ ఫ్యామిలీ మెంబర్స్ అండి. మా ఏటీఎం మోడల్లో ఉన్నటువంటి కూరగాయలు, ఆకుకూరలు అవసరాన్ని బట్టి వచ్చి కోసుకుని వెళ్తూ ఉంటాం.